ఇప్పుడు బిజినెస్ వార్తల సమాహారం చూద్దాం. చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసిన ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌బాట్ సేవలతో సంచలనం సృష్టించింది. కృత్రిమ మేధ సేవల్ని మరింత మెరుగ్గా అందించేందుకు తాజాగా ఏఐ ఏజెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. మనుషులకు వర్చువల్ సహోద్యోగులుగా మారే ఏఐ ఏజెంట్ సేవల్ని కొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. యూజర్లు ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా ఆన్లైన్లో ఆటోమేటిక్గా పనులు నిర్వహించే సామర్థ్యంతో ఈ ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా పీఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలో అందుబాటులోకి తేనుంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్లలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎన్పీసీఏతో చర్చలు జరుపుతోంది. రానున్న 2-3 నెలల్లో ఈ కొత్త ఫీచర్ లాంచ్ అవుతుంది. ప్రస్తుతం పీఎఫ్ విత్డ్రా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా జరుగుతున్నాయి. ప్రాసెసింగ్ కు కనీసం 2-3 రోజులు పడుతుంది. అదే కొత్త ఫీచర్ లాంచ్ అయితే ఈపీఎఫ్ఓ మెంబర్ల యూపీఐ ఐడికి ఫండ్స్ వెంటనే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ సమావేశం బయో ఏషియాను ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ఎంపిక చేసిన సుమారు 80 స్టార్టప్లు పాల్గొంటాయి. హెల్త్ కేర్ రంగంలో ఇన్నోవేషన్లను నడిపించడానికి గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్లను బయో ఏషియా ఏకత్రాటిపైకి తీసుకువస్తుందని ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,026 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 86,210 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,760 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 85,920 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 96,600 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹86.65, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹90.40, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹109.43గా ఉంది. హౌసింగ్, ఆటో, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్బీ ప్రకటించింది. ఆర్బీఐ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ పథకాల క్రింద ఇచ్చిన హోం లోన్లపై వడ్డీని పీఎన్బీ 8.15% తగ్గించింది. ముందస్తు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ల ఛార్జీలపై వచ్చే నెల 31 వరకు మినహాయింపు ఉంటుంది. ఆటో లోన్లపై వడ్డీ 8.5% నుండి మొదలవుతుంది. 120 నెలల్లోపు లోన్లు చెల్లించాలి.